వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డిపై సొంత పార్టీ వారే కుట్రలు చేశారా? ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించారా? అధినేతకు చాడీలు చెప్పడం వల్లే అలా జరిగిందా అంటే అవునని సమాధానం చెబుతున్నారు విజయసాయిరెడ్డి. తనను బలవంతంగా విశాఖ నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందని అనుమానం వచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతమైన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ మంచి విజయం సాధించింది. 34 స్థానాలకు గాను 28 చోట్ల ఆ పార్టీ గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ 6 స్థానాలకే పరిమితమైంది. అయితే వైసీపీ సాలిడ్ విజయం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న ఆయన పార్టీని ఒక పద్ధతి ప్రకారం నడిపారు. విశాఖలోనే ఎక్కువ రోజులు గడుపుతూ పార్టీ వ్యవహారాలను చూసుకునేవారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం వెనుక కూడా విజయసాయిరెడ్డి కృషి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. తాను ఈసారి ఎన్నికలలో విశాఖ నుంచే పోటీ చేద్దామని అనుకున్నానని, అయితే తన సొంత పార్టీకి సంబంధించిన కొందరు నేతలు, ప్రతిపక్ష నేతలు కలిసి తన పైన కుట్ర చేశారని, అందువల్లనే తాను విశాఖను వెళ్లిపోవాల్సి వచ్చిందంటే కూడా విశాఖ నుంచి తనను వీళ్ళంతా కలిసి పంపించి వేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ విషయం తమ అధినేతకు కూడా తెలుసని, కొన్ని కారణాల వల్ల ఏమీ చేయలేని పరిస్థితి అని కూడా అన్నారు. మరోవైపు స్థానిక పార్టీలలో అధినేత చెప్పిన మాటే వేదవాక్కుగా ఉంటుంది కాబట్టి ఆ మాట వినాల్సి పరిస్థితులు పార్టీలో పనిచేసే నాయకులందరికీ ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి 2019కి 3-4 ఏళ్ల ముందే విశాఖ వచ్చి ఇక్కడ కార్యకలాపాలు చూస్తూ ఉండేవాళ్ళు. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను తానై వ్యవహరించేవాడు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి ఆయన మాటే వేదవాక్కుగా ఉండేది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఇక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసిన పరిస్థితి. విశాఖ రైల్వే జోన్ గాని, స్టీల్ ప్లాంట్ కి సొంత గనుల అంశం పైన గాని, లేదా విశాఖలో భూ కబ్జాలకు సంబంధించిన అంశం పైన కానీ విజయసాయిరెడ్డి ఎనలేని పోరాటాన్ని అయితే చేశారు. పార్టీ నేతలందరినీ కూడా ఏకతాటిపైకి నడిపించిన పరిస్థితి. 2019లో పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగించారు. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా ఆయన ఎంతో సేవ చేశారు. ఈ విషయాలన్నీ కూడా విశాఖ ప్రజలకు బాగా తెలుసు. 2021 వరకు కూడా ఆయన విశాఖ కేంద్రంగానే తన కార్యకలాపాలను అయితే కొనసాగించారు. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపైన సింహ స్వప్నంగా ఆయన నిలిచారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విపక్షాలకు సంబంధించి, టీడీపీకి సంబంధించి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా, ఎటువంటి ఆందోళనలు భయము లేకుండా వారందరినీ కూడా ఆ స్థలాల నుంచి ఖాళీ చేపించిన చరిత్ర ఆయన పైన ఉంది. అయితే ఇదే ఆయనకు వ్యతిరేకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అధికార వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపారు. టీడీపీ ప్రతిపక్షంలో విజయసాయిరెడ్డిని వ్యతిరేకించే వర్గాలతో వారు చేతులు కడిపి వ్యూహాత్మకంగా ఆయన పైన విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో వైసీపీ అధినేతకు కూడా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళక తప్పనిసరి పరిస్థితులను క్రియేట్ చేశారని విజయసాయిరెడ్డి మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే ఈ వ్యవహారంలో తాను ఎవరిని నిందించబోనని, కేవలం వారు తమ పార్టీకి చెందిన కొంతమంది నేతలతో కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. లేదంటే తాను ఈ ఎన్నికల్లో విశాఖ నుంచే ఎంపీగా బరిలో ఉండేవాడినని, అందుకోసమే ఎంతో సేవ చేశానని, నగరంలో ప్రతి వీధి ప్రతి గడప తాను టచ్ చేశానని కూడా చెప్పారు. కరోనా సమయంలో ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసి నగరవాసులకు సేవ చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. మరోవైపు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫార్మా కంపెనీకి ఎంతో సాయం చేశానని కూడా ఆరోపణలు వారే చేశారని అంటున్నారు. తనకు విశాఖలో ఒక్క సెంటు కూడా స్థలం లేదని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. అయితే తన కుటుంబ సభ్యులకు సంబంధించిన సంస్థ 1978-75 నుంచే వ్యాపారంలో ఉందని, వారు తమ వ్యాపారంలో భాగంగా ప్రభుత్వం నుంచి అనేక పనులు చేయించుకుంటారని, దానంతటినీ తనపైకి నెట్టడం ఏమాత్రం భావ్యం కాదని కూడా విజయసాయిరెడ్డి చెప్తూ వచ్చారు.
మొత్తానికైతే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అధికార పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. ఆయనను ఎవరు ఇక్కడి నుంచి పంపించారు, సొంత పార్టీలో ఆయన వెనక ఉండి గోతులు తీసిన ఆ నేతలు ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ వ్యవహారం పైన గతంలో కూడా ఆయనను మీడియా సమావేశంలో అనేక సార్లు ప్రశ్నించినప్పటికీ కూడా పేర్లు వెల్లడించకుండానే నగరంలో ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలే తాను ఇక్కడ ఉండటం ఇష్టం లేక వ్యూహాత్మకంగా ప్రయత్నించి తనను ఇక్కడి నుంచి పంపించడంలో విజయం సాధించారని చెప్తూ వచ్చారు. మొత్తానికైతే ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో గానీ ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి విశాఖ నుంచి కాకుండా నెల్లూరు పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.